ఇంతకుముందు వీడియోలో మనం స్కూల్ లెవెల్‌లో స్టూడెంట్స్ యొక్క అపార్ ఐడీ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈరోజు వీడియోలో టీచర్సు, ఎంప్లాయీసు అట్లాగే డిగ్రీ, పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ వారికి సంబంధించి కూడా మనం అపార్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో టీచర్స్‌కి, ఎంప్లాయీస్‌కి అట్లాగే డిగ్రీ, పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్‌కి సంబంధించి వారి యొక్క అపార్ ఐడీ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి లాగిన్ అవ్వడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి digillocker.government.in అని గూగుల్‌లో ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనపడుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా స్క్రీన్ ఓపెన్ అవ్వగానే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సైన్ ఇన్, సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. అంటే ఆల్రెడీ డిజిలాకర్లో కనుక ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకుని సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఆధార్కి వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ డిజిలాకర్ సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. అంటే ఫస్ట్ టైం మొదటిసారి దీంట్లో సైట్లోకి లాగిన్ అవుతున్న వాళ్ళు ముందుగా అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవడం కోసము సైన్ అప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి క్రియేటింగ్ అకౌంట్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ అని చెప్పేసి కింద ఫస్ట్ మన యొక్క పూర్తి పేరు, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి వచ్చేసరికి ఇది ఆప్షనల్. అయితే మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద సెట్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఒక 6 అంకెలు ఉన్నటువంటి సెక్యూరిటీ 6 డిజిట్ పిన్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి కూడా ప్రతిసారి లాగిన్ అయినప్పుడు మనం ఈ యొక్క సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మనం క్రియేట్ చేసుకునేటువంటి ఈ 6 డిజిట్స్ ఉన్నటువంటి పిన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. మనం సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి వెరిఫై మొబైల్ ఓటీపీ అని చెప్పేసి మనం ముందు పేజీలో ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. వెరిఫై ఆధార్ అని చెప్పేసి డిజిలాకర్ అకౌంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 12 అంకెలు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది, దాని మీద ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దీని మీద ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ అవటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం కొత్తగా సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సైన్ అప్ అనే ఆప్షన్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాం. అలా కాకుండా ఆల్రెడీ ఇంతకుముందే అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దీని మీద ప్రెస్ చేయాలి. మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్కి సంబంధించి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నటువంటి 6 డిజిట్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మనం డైరెక్ట్గా లాగిన్ అవుతాము.
ఇప్పుడు అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. సెర్చ్ డాక్యుమెంట్స్లో అపార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పేసి కనపడుతుంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అపార్ ఐడి అని చెప్పేసి ఉంది ఇక్కడ మనకి, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ని ఏమీ కూడా మనం ఫిల్ చేయకుండాను, ఎడిట్ చేయకుండాను గెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మన కింద డిస్ప్లే అవుతుంది, రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. కింద డాక్యుమెంట్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో నోటిఫికేషన్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ మన యొక్క అపార్ ఐడి జనరేట్ అవ్వడం జరిగింది. ఇది అపార్ ఐడి. ఈ పక్కనే డౌన్లోడ్కి సంబంధించినటువంటి యారో మార్క్ కనబడుతుంది మనకి. దీని మీద ప్రెస్ చేస్తే పీడిఎఫ్ లేకపోతే ఎక్స్ఎంఎల్ అని చెప్పేసి చూపిస్తుంది. మనం పీడిఎఫ్లో డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అపార్ కార్డ్ అనేది మనకి జనరేట్ అయ్యి మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అపార్ ఐడితో జనరేట్ అయ్యి మనకి అపార్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. అట్లాగే మన పేరుతో ఇష్యూ అయినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా హోమ్ ఆప్షన్ నొక్కగానే హోమ్లో కూడా మనకి ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అపార్ ఐడి, ఆధార్ కార్డ్ అనమాట. ఈ విధంగా డిజిలాకర్ యాప్ ద్వారా digilakar.government.in ఈ సైట్లో ఎంప్లాయీసు అట్లాగే టీచర్సు, డిగ్రీ, పీజీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా అపార్ ఐడి కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది.